హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, రెబల్ కూడా అంతే. 1000 కళ్ళతో వేచి చూస్తున్న 1000 కోట్ల పోస్టర్ రానే వచ్చింది. యాక్చువల్ గా 1000 కోట్లు వచ్చాయంటారా? హలో గాయ్స్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. మెల్లిమెల్లిగా ప్రభాస్ డాడ్ ఫ్యాన్స్ యొక్క ఆశలను ఆకాశానికి ఎత్తుగా తీసుకుపోయి ఇంకా వాళ్ళ సంతోషానికి హద్దులు లేదన్నట్టుగా ప్రభాస్ అన్న కల్కి మూవీకి 1000 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా రీచ్ అయినట్టు నిన్న అఫీషియల్ గా మూవీ మేకర్స్ ప్రభాస్ గారి కర్ణుడి పోస్టర్ రిలీజ్ చేసి చెప్పారు విత్ ప్రోమో. బాహుబలి 2 తర్వాత అంటే 9 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభాస్ అన్న ఖాతాలో మరో 1000 కోట్ల మూవీ పడింది. యాక్చువల్ గా ఇది 3వ మూవీ కావాలి, కానీ బాలీవుడ్ మాఫియా వల్ల 722 కోట్ల కాడ ఆగిపోయింది. సలార్ బై ది వే కలికి వచ్చింది కదా, పండగ చేసుకోండి. ఇప్పుడు ఇండియాకి 2 సార్లు 1000 కోట్ల మూవీలో ఉన్న ఏకైక హీరో ప్రభాస్. అంటే షారుఖ్ ఖాన్ కూడా ఉంది అంటారా? పఠాన్ మూవీ కార్పొరేట్ బుకింగ్స్ ఇంకా ఫేక్ కలెక్షన్ క్రియేట్ చేసి సృష్టించిన పోస్టర్. యాక్చువల్లీ మూవీకి వచ్చిన కలెక్షన్స్ 500 కోట్లు మాత్రమే, బట్ మూవీకి 1000 కోట్లు వచ్చినాయని నమ్ముతున్నారు. అయినా మావోడే గ్రేట్. యాక్చువల్లీ కల్కి మూవీకి 14 డేస్ రన్ లోనే 1000 కోట్ల మార్క్ టచ్ చేసింది. బట్ 3 రోజుల తర్వాత ఈ పోస్టర్ అఫీషియల్ గా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. బట్ వాళ్ళకన్నా ముందే ఫ్యాన్స్ మీడియా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ రచ్చలేపాయి. కల్కి మూవీకి థర్స్డే ఫ్రైడే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే కాస్త స్టార్టింగ్ కన్నా చాలా దారుణంగా డ్రాప్ అయినట్టే చెప్పాలి. థర్స్డే రోజు 20 కోట్ల గ్రాస్ రాబట్టగా ఫ్రైడే రోజు 15 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయినా ఏ మూవీకైనా ఇన్ని రోజులైనా మినిమం 5 కోట్ల కలెక్షన్ రావాలంటే చాలా కష్టం. బట్ కల్కి మూవీ ఈజీగా 20 కోట్ల గ్రాస్ ని హోల్డ్ చేస్తుంది. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఫస్ట్ కంగ్రాచులేషన్ టు మూవీ టీమ్ ఇంకా ప్రభాస్ అన్నకి 1000 కోట్ల మూవీ ఖాతాలో పడ్డందుకు. ఇప్పుడు కొంతమంది హేటర్స్ మీడియా వచ్చి కల్కి మూవీకి కాస్త డిస్కౌంట్స్ యాడ్ చేసి 800 కోట్లు 850 కోట్లు 900 కోట్లే వచ్చాయని చెప్తారు. ఎందుకు? అక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపు మంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పెడు పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపు మంటగానే ఉంటుంది. ఎంత మంది హేటర్స్ చెప్పినా కావాలని నెగిటివ్ టాక్ ఇచ్చిన ఒకటే మాట, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆల్రెడీ కల్కి మూవీకి నెగిటివ్ టాక్ ఇచ్చిన వాళ్ళకి ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి కామెంట్లతో సరిపెట్టారు, ఇంకోటికి సబ్స్క్రైబర్స్ తో సరిపెట్టారు, నెక్స్ట్ దేంతో సరిపెడతారో తెలియదు. సో కొంచెం జాగ్రత్త. సో ఎనీవే మన ప్రభాస్ అన్నకి మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ వచ్చింది, అదే సంతోషం. మరి కల్కి మూవీ KGF చాప్టర్ 2 జవాన్ రికార్డ్స్ బ్రేక్ చేయగలుగుతుందో లేదో వీడియోకి లైక్ చేసి కామెంట్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం.